మిస్ సిఎంఆర్ జ్యువెలరీలో అక్షయ తృతీయ వేడుకలు అన్ని రకాల 916 HUID హాల్ మార్క్ బంగారు ఆభరణాలపై తరుగు ఫ్లాట్ 2-12% మాత్రమే. విచ్చేయండి సిఎంఆర్ లెగసీ జ్యువెలరీ. సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలతో తెలంగాణలో పొలిటికల్ హీట్ నెలకొంది. బీఆర్ఎస్ పై సీఎం రేవంత్, కాంగ్రెస్ పాలనపై కేసీఆర్ పరస్పర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ కు గతం మాత్రమే ఉంది, భవిష్యత్తు లేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించగా కాంగ్రెస్ చండాలమైన ప్రభుత్వం అంటూ కేసీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఇద్దరు నేతల కామెంట్లతో పొలిటికల్ హీట్ ఏర్పడింది. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలతో తెలంగాణలో పొలిటికల్ హీట్ నెలకొంది. బీఆర్ఎస్ పై సీఎం రేవంత్, కాంగ్రెస్ పాలనపై కేసీఆర్ పరస్పర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ కు గతం మాత్రమే ఉంది, భవిష్యత్తు లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి విమర్శించగా కాంగ్రెస్ చండాలమైన ప్రభుత్వం అంటూ కేసీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఇద్దరు నేతల కామెంట్లతో పొలిటికల్ హీట్ నెలకొంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కొండలు అందిస్తారు. కొండలు, మనం చూస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలతో తెలంగాణలో పొలిటికల్ హీట్ మరింత పెరుగుతోంది. అప్డేట్స్ అంటే ఓవరాల్ గా శాసనమండలిలో మీడియా చిట్చాట్లో చాలా హాట్ వ్యాఖ్యలను సీఎం రేవంత్ రెడ్డి చేశారని చెప్పుకోవచ్చు. ఒకవైపు బీఆర్ఎస్ను టార్గెట్ చేశారు, మరోవైపు బీజేపీని టార్గెట్ చేశారు. ఈ రెండు పార్టీలను సీరియస్గా టార్గెట్ చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్ కన్నది గతం మాత్రమే ఉంది. దాని పర్పస్ ఏదైతే బీఆర్ఎస్ అంటే గతంలో టీఆర్ఎస్ ఆవిర్భావం, టీఆర్ఎస్ ఏర్పడింది తెలంగాణ కోసం, తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి ఇక పర్పస్ నెరవేరిన తర్వాత ఆ పార్టీకి స్థానమే లేదు. ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్కు, కేసీఆర్కు తెలంగాణ సమాజంతోని, తెలంగాణ ప్రజలతోని బంధం పూర్తిగా తెగిపోయింది కాబట్టి ఇక బీఆర్ఎస్ అన్నది లేదు. బీఆర్ఎస్ అనేది ఒక చచ్చిన శవంతో సమానం అంటూ ఆయన చేసిన హాట్ కామెంట్ చూసాం. మొత్తానికి ఇప్పటికీ ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు రోజుకొక నాటకంతో ముందుకొస్తున్నారు. మరోసారి అధికారంలోకి రావాలన్న ఆశతో ముందుకొస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఎన్ని చచ్చిన శవానికి ఎంత అలంకరణ చేసినప్పటికీ కూడా అది ఉపయోగం లేదు అన్నది ప్రధానంగా హాట్ కామెంట్స్ బీఆర్ఎస్ టార్గెట్స్గా చేస్తూ రేవంత్ రెడ్డి చేసిన పరిస్థితి ఉంది. ఇక ప్రధానంగా కేసీఆర్ ఏదైతే కాంగ్రెస్ పై ఆరోపణలు చేస్తున్నారో, తేజస్వి సూర్యకు సంబంధించిన కామెంట్స్ కాంగ్రెస్ ఎంపీలు ఎందుకు మాట్లాడలేదని వ్యాఖ్యలు చేశారో దానిపైన కూడా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్లో మాట్లాడింది ఆ విషయం బీఆర్ఎస్ విధవులకు తెలియదా అంటూ ఆయన చాలా సీరియస్ కామెంట్స్ చేసిన పరిస్థితి ఉంది. మరోవైపు ముందు కేసీఆర్కి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నప్పటికీ కవిత, ఆయన కూతురు కవిత లేవనెత్తిన ప్రశ్నలకు ముందు సమాధానం చెప్పాలి. ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం అవినీతి మయమైంది, అవినీతికి పాల్పడింది, కేసీఆర్ చుట్టూ రాబందులు ఉన్నారు, ఈ కామెంట్స్ అన్ని చేసిన కవిత కామెంట్స్కు కేసీఆర్ ఎందుకు సమాధానం చెప్పట్లేదు, ముందు చిత్తశుద్ధి ఉంటే వాటికి సమాధానం చెప్పాలని చెప్పి కేసీఆర్ను నేరుగా టార్గెట్ చేసిన పరిస్థితి ఉంది. మరోవైపు కాళేశ్వరంపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రచారం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఇది తప్పుల తడక అంటూ ఆయన కరాఖండిగా చెప్పిన పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ కాళేశ్వరం కమిషన్ను రాజ్యాంగ విరుద్ధం అన్నది, కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేయడానికి వీల్లేదన్నది దానిపైన జీవో 6 సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్ళారు. అయితే కోర్టు ఎక్కడ కూడా కమిటీ రాజ్యాంగ విరుద్ధంగా చట్టబద్ధంగా వేయలేదు, కమిటీ ఏర్పాటు అనేది సరైంది అని చెప్పింది. దానికోసమని బీఆర్ఎస్ గెలిచినట్టుగా ప్రచారం చేస్తున్నారంటూ ఆయన చెప్పారు. కేవలం కోర్టు తప్పుపట్టింది, ఒకే ఒక అంశంలో తప్పుపట్టింది, 8B సెక్షన్ 8Bని ఫాలో కాలేదు కాబట్టి దీనికి అంటే సాక్షిగా మాత్రమే మమ్మల్ని పిలిచారు అని చెప్పి నోటీసులు ఇవ్వలేదన్న బీఆర్ఎస్ ఆ విషయాన్ని ఒక్కటి మాత్రమే కోర్టు తప్పిపట్టింది కాబట్టి దాన్ని స్టే ఇచ్చారు. మొత్తానికి వారు ఆరోపణలు చేసిన వారు కోర్టుకు వెళ్ళిన అంశాలను వేటికి కూడా కోర్టు మద్దతు చెప్పలేదని చెప్పి ఆయన చాలా స్పష్టంగా
వివరించడం జరిగింది. దీంట్లో ఖచ్చితంగా కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్టు, విజిలెన్స్ రిపోర్టు, ఎన్డీఐసీ ఇచ్చిన రిపోర్టు ఇవన్నీ కూడా లైవ్లో ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి సిబిఐ విచారణ మేము కోరాం. ఎందుకు బీజేపీ కేంద్ర ప్రభుత్వం సిబిఐ విచారణ చేయట్లేదంటూ బీజేపీని టార్గెట్ చేశారు. అంటే బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అన్న ఎస్టాబ్లిష్మెంట్ ఆయన చేయడం జరిగింది. గత ఎన్నికల్లో కూడా ఇద్దరు కుమ్మక్కయ్యే ముందుకెళ్లారు. ఇప్పుడు కూడా మాకు సిబిఐ కప్పచెప్తే 48 గంటల్లో విచారణ చేస్తామన్న కిషన్ రెడ్డి ఎందుకు సిబిఐ విచారణ కొనసాగించట్లేదు అన్నది ప్రధానంగా చెప్పారు. ఖచ్చితంగా దీనిపైన వదిలేదు, కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తాం, త్వరలోనే సిబిఐ డైరెక్టర్ని కలవబోతున్నామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పడంతో పాటు సిబిఐ విచారణ చేసే వరకు తమ ఒత్తిడి కొనసాగుతుంది. అటు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇటు ప్రభుత్వం తరఫున భవిష్యత్ కార్యాచరణ తీసుకొని కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామని చెప్పిన పరిస్థితి. మొత్తం చూసుకుంటే కేసీఆర్ ఈరోజు ఒకవైపు పార్టీ బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కాంగ్రెస్ను టార్గెట్ చేసాం, దానికి సీరియస్ కౌంటర్గానే రేవంత్ రెడ్డి టార్గెట్ చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్కి అసలు లైవ్ లేదు, భవిష్యత్ అనేది లేదు, చచ్చిన శవంతో సమానం అని చెప్తూనే కవిత వ్యాఖ్యలకు ఫస్ట్ కేసీఆర్ రిప్లై ఇవ్వాలని చెప్పడంతో పాటు వారిద్దరూ కుటుంబ కళాలతోని ఆస్తుల పంపకాలతోని వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. వారిద్దరిలో ఏ పార్టీ ఉంటుందన్నది చూద్దాం భవిష్యత్తును అంటూ ఆయన సెటర్లు వేసిన పరిస్థితి ఉంది. మాధవి. రైట్, థ్యాంక్ యూ కొండల్. ఇక కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ కార్యవర్గ భేటీ కూడా కొనసాగుతుంది. దానిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అన్ని కమిటీలను రద్దు చేస్తూ కాసేపటి క్రితం తెలంగాణ భవన్లో జరుగుతున్న కార్యవర్గ ప్రత్యేక సమావేశంలో కేసీఆర్ ప్రకటన చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. త్వరలోనే పార్టీని పూర్తి స్థాయిలో పునర్నిర్మాణం చేసుకోవాలని చెప్పి కేసీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అందులో భాగంగా జూన్ మొదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ మెంబర్షిప్ డ్రైవ్ ప్రత్యేకంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కార్యవర్గ సమావేశంలో ఒక తీర్మానం చేశారు. పార్టీ సభ్యత్వ నమోదుకు సంబంధించి జిల్లాకు ఒకరు రాష్ట్ర స్థాయి నేతను ఇన్ఛార్జిగా ఏర్పాటు చేసి ఈసారి రికార్డు స్థాయిలో పార్టీ సభ్యత్వాన్ని నమోదు చేయాలని చెప్పి కేసీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన పరిస్థితిని మనం చూస్తున్నాం. దాంతోపాటు నియోజకవర్గానికి 200 మందికి ప్రత్యేకంగా నేతలకు కార్యకర్తలకు శిక్షణ ఇచ్చి ఒక ప్రత్యేక టీంని ఏర్పాటు చేయాలని చెప్పి కూడా కేసీఆర్ నిర్ణయం తీసుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇప్పటివరకు రేవంత్ రెడ్డి పాలనకు 2.5 ఏళ్లు ముగిసిపోయింది. రేవంత్ రెడ్డి పాలన అన్నిట్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అన్నిట్లో కూడా వైఫల్యం చెందింది. కాబట్టి రాబోయే 2 ఏళ్లు పూర్తి స్థాయిలో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడం కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త నాయకుడు పనిచేయాలని చెప్పి కేసీఆర్ నాయకులకు దిశానిర్దేశం చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే సమావేశం ప్రారంభంలోనే కేసీఆర్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు కావచ్చు, తెలంగాణ ఏర్పాటు కావచ్చు, ఉద్యమం కావచ్చు, ఇటువంటి అంశాలను కొన్ని ప్రస్తావించారు. అందులో ప్రధానంగా తెలంగాణ ఏర్పాటు సందర్భంగా ఏ పార్టీతో టీడీపీతో ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందన్న దానిపై కూడా కేసీఆర్ వివరణ ఇచ్చారు. చంద్రబాబు నాయుడుతో జై తెలంగాణ అన్న నినాదాన్ని అనిపించేందుకు మాత్రమే టీడీపీతో అప్పుడు పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందని చెప్పి కూడా అప్పటి రోజులను కేసీఆర్ గుర్తు చేసుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. దాంతోపాటు సోనియా గాంధీపై కూడా కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఏర్పాటు సందర్భంగా హైదరాబాద్ను వదులుకోవాలని చెప్పి సోనియా గాంధీ తనపై 16 సార్లు ఒత్తిడి తీసుకొచ్చినా కూడా తాను కాంప్రమైజ్ కాలేదని చెప్పి తెలంగాణ విషయంలో హైదరాబాద్ విషయంలో కాంప్రమైజ్ అయితే తెలంగాణ విషయం త్వరగా తేలుతుందని చెప్పి సోనియా గాంధీ తనకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా తాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా హైదరాబాద్తో కూడిన తెలంగాణ కోసం గట్టిగా పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నామని చెప్పి కూడా కేసీఆర్ ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. మొన్న లోక్సభలో తేజస్వి సూర్య తెలంగాణ ఏర్పాటును సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంగా బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ ఎంపీలు ఎవరు కూడా మాట్లాడలేకపోయారు. అదే లోక్సభలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఉంటే కనుక రంగనరంగం సృష్టించే వంచాలని చెప్పి కూడా కేసీఆర్ ఈ సందర్భంగా కామెంట్ చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వం ఏం చేస్తుందో, తెలంగాణలో ఏం జరుగుతుందో అసలు ఏం అర్థం కావట్లేదని చెప్పి కూడా కాంగ్రెస్ పేరును కానీ రేవంత్ రెడ్డి పేరును కానీ తీయకుండానే ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున విమర్శించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇంకా సమావేశం 2 గంటలుగా కొనసాగుతుంది. మరో 10-15 నిమిషాల్లో సమావేశం ముగిసే అవకాశం కనిపిస్తుంది. సమావేశం ముగిసిన తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశానికి సంబంధించిన అన్ని అంశాలను మీడియాతో వివరించే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కరుణాకర్.